హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. సరికొత్త ఆవిష్కరణలతో అమ్మవారినే సాక్షాత్తు ఇక్కడ కొలువు తీరిన విధంగా గత చరిత్రలో మనం ఎన్నడూ చూడని విధంగా అమ్మవారికి అలంకరణలో మెప్పించి సాక్షాత్తు ఆ జగన్మాతనే మనకు ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఘనత మాదిరిగా ఉంది. అంటే మనం ఆషాఢ మాసంలో అమ్మవారి బోనాలు, ఆషాఢ మాసం అంటే మనకు ముఖ్యంగా వినిపించేది అమ్మవారి బోనాలు అంటాం. అటువంటి ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం నాడు ఖర్జూరపు పండ్లతో అమ్మవారి అలంకరణ చూశాం. ఇవాల్టి రోజున రెండవ శుక్రవారం నాడు గోరింటాకుతో అమ్మవారి అలంకరణ. అంటే గోరింటాకు కుదరని నేపథ్యంలో కోన్తో అలంకరణ. అసలు ఏంటి ఈ అలంకరణ కార్యక్రమం, ఎలా ఏ విధంగా సాధ్యమైందని ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ఏంటి అసలు ఈ ఆవిష్కరణ మీకు ఎలా వచ్చింది ఆలోచన? నవదుర్గా మహాకాళిం బ్రహ్మ విష్ణు శివాత్మిక త్రికాల సంపన్నాం మాతృభూమి నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తుతే. భక్త మహాక్షేత్రదేమనగా మన కడప జిల్లా బద్వేలు పట్టణంలో పోలీస్ స్టేషన్ సబ్జెక్ట్లో వెలిసిన శ్రీ శ్రీ కనకదుర్గాదేవి దేవాలయం నందు ఈ యొక్క ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా బ్రహ్మాండమైన ఉత్సవాల కార్యక్రమం వైభవంగా జరుగుతున్నాయి. అలాగే 30 రోజుల వరకు అమ్మవారికి విశేష అలంకరణ, విశేష పూజా కార్యక్రమాలు, నవహారతులు, ఉత్సవాలు మరియు చండీ హోమాలు, లక్ష కుంకుమార్చన, అలా వివిధ రకాల పూజా కార్యక్రమాలు వైభవంగా జరుగుతూ ఉంటాయి. మరియు అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి గోరింటాకు అంటే ఇష్టం. మన ఇంటి ఆడబిడ్డలాగా ఆడపిల్లలకు ఈ యొక్క ఆషాఢ మాసంలో ఆ గోరింటాకు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి కొంగు బంగారమై సంపూర్ణంగా అమ్మ అనుగ్రహం పొంది సంపూర్ణ అనితి కాలంలో వివాహం కలుగుతుంది. వివాహం తదనంతం దాంపత్య అన్యోన్యంగా ఉండి సుఖ సంతానంతో పిల్ల పాపలతో వర్ధిల్తారు. అటువంటి కారణంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో ఆడబిడ్డలకి గోరింటాకు ఇష్టం కాబట్టి అంతే మన ఇంటి ఆడబిడ్డగా కొలుస్తున్న ఆ అమ్మ దుర్గమ్మకి, అమ్మ దుర్గమ్మకి ముఖ్యంగా, అంతేకాకుండా ఈ యొక్క ఆషాఢ మాసం అంటేనే దుర్గమ్మకు విశేషమైన పూజలు, ఆషాఢ మాసం అంటేనే దుర్గమ్మకు పూజలు, ఈ ఆషాఢ మాసం అంటేనే దుర్గమ్మకు నైవేద్యాలు, మలాధారణం, దీక్షాలు, అలా రకాల బోనాలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మన బద్వేలు పట్టణంలో మన ఆలయంలో ఆషాఢ మాసంలో 2వ శుక్రవారం నాడు అమ్మవారికి అద్భుతమైన సరికొత్తగా మనము ప్రతి సంవత్సరం గోరింటాకుతో చేస్తూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం భక్తులు కొత్తగా దర్శనం ఇవ్వాలి, అమ్మ కొత్తగా చూపియాలి అనే ఉద్దేశంతోనే సుమారుగా 3000 కోళ్లతో అమ్మవారికి సరికొత్త అలంకారం చేయడం జరిగింది. అలా కోళ్లతో భక్తులకు దర్శనమిస్తూ ఉంది. కొంగు బంగారమి అమ్మవారికి మొత్తం. ఎందుకంటే ఈ యొక్క పచ్చదనంగా అమ్మవారు ఉంచింది. మొదటి వారంలో ఖర్జూరాలతో పసుపు ఎరుపుతో మరియు ఖర్జూరాలతో అలంకారంలో అమ్మవారు దర్శనం ఇచ్చింది. 2వ వారం పచ్చదనంతో ఇచ్చింది. మరి యొక్క పచ్చదనం ఎందుకు చేయాలి అంటే ఈ యొక్క సకాలంలో బద్వేలు ప్రాంతంలోనే సకాల వర్షాలు కలిగి రైతులకు పారి పంటలు కలిగి అలాగే వాళ్ళ కుటుంబంలో పచ్చదనంగా వెలుగునిస్తూ అమ్మవారి సంపూర్ణంగా అమ్మ అనుగ్రహం ఉండాలి ఉద్దేశంతోనే ఈరోజు అమ్మవారికి గోరింటాకు అనగా. అంటే ఏంటి స్వామి, ఆషాఢ మాసంలో మహిళలు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకుంటారంటే ఎందుకు, ఎలా? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ యొక్క ఆషాఢ మాసం అంటే ఆడబిడ్డకి ఇష్టమైన మాట. అంటే ఈ యొక్క ఆషాఢ మాసం గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే ఆడబిడ్డలకి, ఆ యొక్క ఆడు తల్లులకి, మాతృదేవతలకి మనం గోరింటాకు పెట్టుకున్నట్లయితే ఈ ఆషాఢ మాసం ముందుగా శివకేశవులకి అమ్మవారికి విశేషమైనది. ముఖ్యంగా అమ్మవారి విశేషమైనది. అమ్మ, నన్ను ఎవరైతే ఈ యొక్క ఆషాఢ మాసంలో కొలుస్తారో ఈ ఆషాఢ మాసంలో నాకు పసుపు కుంకుమ అంటే ఇష్టం, అందువల్ల నాకు గోరింటాకు అంటే ఇష్టం. ఈ యొక్క గోరింటాకు పెట్టుకొని నాకు పండింటిగా పండి నాకు దర్శనం చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళ వివాహ కాలంలో అనతికాల వివాహం జరిగి వాళ్ళ దాంపత్యంలో కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్యోన్యంగా దాంపత్యం కలిగి పిల్లా పాపంతో కలిగి సంపూర్ణంగా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. మన కడప జిల్లా చరిత్రలోనే అమ్మవారికి ఈ విధమైనటువంటి అలంకరణలు ఎక్కడ సాధ్యం కావని భక్తులు మనతో అన్నారు. అది ఎంతవరకు సాధ్యం, ఎంతవరకు నిజం స్వామి? అంటే ఎలా వస్తున్నాయి మీకు ఇటువంటి ఐడియాలు నేటి జనరేషన్కు తగ్గట్టుగా? ఇది అమ్మ అనుగ్రహం ఇచ్చిందే. ప్రతి ఒక్కటి అమ్మ చెప్పడంలో భక్తుల సహకారంతో చేస్తున్నాము. ప్రతి ఒక్కరి భక్తులకి ఈ ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో
ముఖ్యంగా ఆషాఢ మాసంలో కొత్తదనం చూపించాలి అమ్మకి అని ఆలోచించి ఆ స్వయంగా అమ్మ ఆజ్ఞ లేని ఏమి చేయలేదు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా, అమ్మ అనుగ్రహం ఇస్తేనే ఇది అమ్మ చేయడం జరిగింది, అంటే అమ్మవారు చెప్పడం చేస్తేనే ఇది చేయడం జరిగింది. అంతే భక్తుల సహకారంతో ఈరోజు కోళ్ళతో చేయడం జరిగింది. అలాగే ఆలయం వచ్చే ప్రతి ఒక్క భక్తులు ఇలాగే అలంకారాలకి సహకరిస్తున్నారు కాబట్టి మనము గత చరిత్రలోనే కాదు కడప జిల్లాలోని ఎక్కర్లేని విధంగా మన బద్వేలి పట్టణంలోని మన ఆలయంలోని ఇలా చేయడం, సరికొత్తగా అలంకారం చేయడం, ప్రత్యేక అలంకారంలో అమ్మ దర్శనమిస్తుంది. అంటే ప్రతి ఒక్క భక్తులు నన్ను దర్శనం చేసుకుంటుండాలి, నన్ను సరికొత్తగా చూపించాలి, సరికొత్తగా నేను భక్తులకు దర్శనం కనపడాలి అనే ఉద్దేశంతోనే అమ్మ నాకు చెప్పడం జరిగింది. మనము ఒక భక్తురాలతో మాట్లాడడం జరిగింది. ఇవాళ రోజున ఆమె దర్శనం చేసుకున్న తర్వాత సాక్షాత్ శ్రీ కనకదుర్గాదేవి ఇక్కడ కొలువైన విధంగా అనిపించిందండి. ఇంతటి మహిమ అనేది ఉందా స్వామి? ఇంకా చాలా విశేషమైనది. మనం ఇక్కడ చెప్పుకున్నట్టయితే అమ్మవారి పుట్టినీళ్ళు పోలీస్ స్టేషన్ అంటారు. అంటే అమ్మవారి పుట్టినీళ్ళు పోలీస్ స్టేషన్. ఇంద్రకీల విజయవాడలో కూడా ఎటువంటి పూజ బ్రహ్మోత్సవాలు కానీ, ఎటువంటి కార్యక్రమం పవిత్రోత్సవాలు కానీ, ఆషాఢ మాసం ఎటువంటి పూజా కార్యక్రమం కూడా మొట్టమొదటగా పోలీస్ స్టేషన్ నుంచి, అంటే తమ పుట్టినీళ్ళ నుంచి సారా కానీ పట్టు వస్త్రాలు కానీ వెళ్తాయి. అంటే ఆమె స్వయంగా ఇల్లు పుట్టినీళ్ళు అనమాట. అంటే ఇక్కడ రంగా ఆమె స్వయంగా పుట్టినీళ్ళలోనే వెలిసింది, అంటే పోలీస్ స్టేషన్ ఆరంలో వెలిసింది, సబ్జీ ఆరంలో వెలిసింది. అంతే అంతటి మహాభాగ్యం మన పుట్టినీళ్ళలో ఇంటి ఆడబిడ్డగా వెలిసి మన ప్రతి ఒక్కరు అమ్మ దర్శనానికి వస్తున్నాం. ఇక్కడ చూస్తున్న చెట్టుకు మన అమ్మవారి వెనకల భాగాల చెట్టు ఉన్నది, వారు స్వయంగా అమ్మవారు వేసి ఉన్నది. అందుచేతనే ఆ చెట్టుకు క్షీరం అంటే పాలు, ఆ పాలు కావడం వల్ల ఆ అమ్మవారు స్వయంగా ఒక భక్తు రూపంలో కళలో కనిపించి నాకు విగ్రహం కట్టించాలి, గర్భగుడి కట్టించాలి, ఆలయం కట్టించాలి ఉద్దేశంతోనే ఆ కళలో చెప్పినా కూడా ఆ భక్తు శక్తి లేక తన శక్తి కొద్ది పటం పెట్టినవాడు, అంటే చిత్రపటం పెట్టారు అమ్మవారి ప్రతిరూపం పెట్టినా కూడా అమ్మవారి పాలు కారుతున్న సమయంలో మళ్ళీ భక్తుని కల్లో కనిపించి నాకు ఆలయం కట్టించే వరకు నేను యొక్క వేప చెట్టును వెలిసిస్తున్నాను అని చెప్పడం జరిగిన తర్వాత కొద్ది కాలం పెరిగే కొద్దీ భక్తులకు కొంగు బంగారమై ప్రతి ఇక్కడికి వచ్చిన తర్వాత చెట్టుకు కానీ సంతానం లేని వారు ఉయ్యాల కట్టినైతే ఆ చెట్టుకు సంపూర్ణంగా అనతి కాలంలో సంతానం కలుగుతుంది, వివాహం కలుగుతుంది. అందుచేతనే ఇక్కడ అమ్మ కొంగు బంగారమై ఆ వృక్షంలో ఆ యొక్క విగ్రహ రూపంలో అమ్మవారి విగ్రహానికి రక్షగా వృక్షంలో రూపంలో అమ్మవారు వెలిసి ఉన్నది. అంతటి మహాభాగం ఇది. అంటే ఇది మనం ఒక్క మాటలు చెప్పుకోవాలంటే రెండో విజయవాడ అన్న మాట, సెకండ్ విజయ దర్శన మాట. అంటే స్వయంగా పుట్టినింట్లో వెలిసింది. అందుచేతనే ఇక్కడ కూడా ఆనవాయితీకి వస్తున్నా కూడా ఇంద్రకీల ధీటుగా ఆనవాయితీకి వస్తున్నా ఏం జరిగినా కూడా మొట్టమొదటి రోజు ఆ పోలీస్ స్టేషన్ నుంచి పట్టు వస్త్రాలు చేయడం జరుగుతుంది. అందుచేతనే ఇంతటి మహాద్భాగం ప్రతి ఒక్కరికి కొంగు బంగారం వాళ్ళు కోరిన కోరిక ఆ కోరిక ధర్మంగా ఉండేటైతే ఎటువంటి అధర్మ కోరిక అయినా కూడా నెరవేరదు. ధర్మంగా కోరిక ఉండేది అనతి కాలంలోనే 3 మాసాల కల్లా నెరవేరుతుంది. అందుచేతనే ఇక ఆ భక్తులు చెప్పడం జరిగింది. మున్ముందు అంటే ఇంకా కొత్త రకం నేటి జనరేషన్కు అనుగుణంగా ఏదైనా చేయాలనుకుంటున్నారా స్వామి? అంటే ఐ మీన్ అలంకారాలు ఖర్జూర పళ్ళతో చేశారు, పొంతో చేశారు. నేటి సమాజంలో మనం ఇన్ని సంవత్సరాల గత చరిత్రలో మేము ఎప్పుడూ చూడలేదు, ఇవాళ మొట్టమొదటిసారి చూస్తున్నాం. ఇంకా మున్ముందు ఏదైనా ఆ తల్లికి ఇష్టమైనటువంటివి వెరైటీగా ఏదన్నా మీరు ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? ఓం శ్రీమాత్రే నమః. మరి అమ్మ చేసుకునేటైతే ఇదంతా అమ్మ దయ. అమ్మ చేసుకోవాలి అంటే ఆ మహాద్భాగం చేసుకుంటుంది. అమ్మ చెప్తే ఖచ్చితంగా భక్తుల సహకారంతో చేయడం జరుగుతుంది. ఇలాగ ప్రతి వారం ఈ ఒక వారం చేసే అలంకారం మళ్ళీ సంవత్సరం చేయండి, ఈ వారం చేసే అలంకారం మళ్ళీ వారం ఉండదు, అమ్మవారి రూపమే మారుతుంది. అలా చేయడం కూడా భక్తుల సహకారంతోనే ఇలా చేయడం జరుగుతుంది. ప్రతి వారం ఇలాగే కొత్తదనంగా భక్తులు దర్శనమిస్తుంది. అలాగే 3వ వారంలో 1,00,000 మల్లె పూలతో, అంటే 1,00,000 మల్లె పూలతో 1000 నామలతో అర్చన కార్యక్రమం జరుగుతుంది. మరి 4వ వారం శాకాంబరేది ఉత్సవాలతో ఈ కార్యక్రమం ఈ ఆషాఢ మాసం ముగుస్తుంది. ఈ యొక్క 4 వారాలు ప్రత్యేక ఒక శాకాంబరి తప్ప 3 వారాలు ప్రతి ఒక్క అలంకారం భక్తులకు ఈ అలంకారం చేసే అలంకారం మరి సంవత్సరం ఉండదు. అంటే ప్రతి ఒక్క అలంకారం కొత్తదనంగా చేస్తూ ఉంటాను. అమ్మ చేయించుకుంటూ ఉంటుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆషాఢ మాసంలో కోరిన కోరికలు నెరవేరుతాయని అంటారు, ఎంతవరకు నిజం స్వామి? అందుచేత ఇక భక్తులు తండగా నెరవేరుస్తున్నారు. ఆ భక్తులు రద్దీనే మనకు నిరూప సాక్ష్యం. ఒకసారి మనం దర్శనానికి వచ్చి నిమ్మకాయ దీపం పెట్టి మనము ధర్మంగా ఆ కోరిక నెరవేరితే చేతులు జోడించి అమ్మవారి క్షమాపణ చెప్పుకొని ఆ కోరిక నెరవేరితే, అలాగా ఆ కోరిక వేడుకుంటే అది అనతి కాలంలో కొంగు బంగారమై కోరిక నెరవేరుతుంది అనే భక్తులు ప్రతి ఒక్కరు నెరవేరింది భక్తులు చెబుతూ ఉన్నారు. చేతనే ఇంతటి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తే దర్శనానికి వస్తున్నారు. అదండి మనతో ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారు
వారు ఇప్పటి వరకు మనతో మాట్లాడడం అయితే జరిగింది. ప్రతి ఒక్క భక్తులు ఈ గుడిని ఎవరైనా దర్శించుకోవాలని అనుకుంటే కడప జిల్లా బద్వేల్ పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ జైల్ ఆవరణంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గాదేవి దేవాలయం నందు ప్రతి శుక్రవారం నాడు వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగును. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బద్వేల్ పిల్లోడు.